యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. దేవుని వాక్యమును నేను చదువుతున్నాను. అక్కడ హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 5:14 ఇక్కడ అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఏమంటున్నాడంటే 14:5 చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉంటాను. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమని అంటే చెట్టుకు మంచు ఎలాగైతే ఉందో అలాగున నేను ఎవరికి ఉంటాడంట? నేను అతనికి ఉందును. దేవుడికి స్తోత్రం. ఈ ఒక్క మాట ఈ డిసెంబర్ నెలలో దేవుడు మనకిస్తున్న లైఫ్ టైం ప్రామిస్. మొదటి దినం కదా ఈరోజు, డిసెంబర్ మొదటి దినం. ఈ యొక్క డిసెంబర్ నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. నిజంగా ఇప్పుడు అన్నాడు దేవుని సన్నిధిలో, చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను నీకు ఉంటాను. చెట్టుకు మంచు ఎలాగుంటది అని అంటే అంటుకొని ఉంటుంది కదా, అతుకోబడి ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వేరు చేయలేకుండా ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. వేరు చేయడానికి లేకుండా ఉంటుంది కదా. చెట్టుకు మంచు ఎప్పుడు ఆ చెట్టు పైన మంచు ఉంటది, పడుతూ ఉంటది. అంటే దేవుని సన్నిధిలో నీ జీవితంలో ప్రతి క్షణము ఆయన మంచు వలె కురిపించబడాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ చల్లటి వాతావరణము ఎలాగుంటది దేవుని సన్నిధిలో అంటే, చల్లగా ఉంటున్నప్పటికీ చలి పెట్టదు, వేడిగా ఉంటున్నప్పటికీ వేడి పెట్టదు. ఒక ప్రత్యేకమైన అనుభవం. అదొక ప్రత్యేకమైన అనుభవం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చెట్టుకు మంచు ఎలాగైతే ఉందో అలాగుననే నేను ఉంటా, అలాగే నేను అతనికి ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెట్టుకు మంచు ఎలాగుంది? అతుక్కొని ఉంది. ఒకరికొకరు మంచి సహవాసంలో ఉన్నాయి. చెట్టుకు మంచు అతుక్కొని ఉంటాయి, దూరంలో లేకుండా. మంచు ఎప్పుడు కురుస్తా ఉంటది కదా, మంచు ఎప్పుడు పడతా ఉంటది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ మంచు ఎలాగైతే చెట్టు పైన పడిందో అలాగే దేవుడు నీ పైన కురవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ పైన నీతో ప్రభు ఉండడానికి అలా సిద్ధంగా ఉన్నాడు. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్టుగా, మంచుతో ఆవరించబడినట్టుగా, మంచుతో కప్పబడినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితం కూడా ఆయన వాక్యం ద్వారా, ఆయన ద్వారా కప్పబడింది. అంతే, ఆల్రెడీ ఇస్తున్నాంలే. ఆమేన్. పిల్లరా, ఒక వాక్యం భాగం చూపిస్తాను. 139వ కీర్తనలో ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఏమంటాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఇక్కడే ఏమని అంటే, ప్రైజ్ ది లార్డ్,
139 5వ చరణం. వెనుకన ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. తర్వాత అన్నాడు ఏడవ చరణం, నీ ఆత్మయోధును నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిలో నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశంలోకి ఎక్కిన అక్కడ నువ్వు ఉన్నావు, అక్కడను ఉన్నావు. నేను పాతాళంలో యందు పండుకొని నీవు అక్కడను ఉన్నావు. నువ్వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వెనుకను ముందును ప్రభు ఆవరించున్నాడంట. అంటే చెట్టుకు మంచి ఎలాగున్నదో అలాగున్న ప్రభు నీకు ఆవరించి ఉన్నాడు. వెనుకను ముందును అంటే పూర్తిగా నువ్వు మంచుతో కప్పబడినట్టుగా చెట్టు దేవుని సన్నిధిలో కప్పబడ్డావు ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క మాట ద్వారా నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మంచు అదుగో నువ్వు కప్పబడ్డావు. ఈ రోజు వేస్తున్నావులే. ఆమేన్. హల్లెలూయా. ఆ మంచు ద్వారా దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైనది అంటే, దేవుడు ఆ చెట్టును ఎలాగైతే మంచుతో కప్పాడో అలాగా దేవుని సన్నిధితో నేను కప్పాడు అంతే ఇస్తున్నాడు. నేను కప్పాడు. నువ్వు ఆ వస్త్రము ద్వారా నిన్ను కప్పాడు, ఆ మంచు ద్వారా నిన్ను కప్పాడు, ఆ మంచు ద్వారా నిన్ను కప్పాడు ఇస్తున్నాము. ఆమేన్. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొందును, నీ తైలాభిషేకము నిండినే నా ప్రైజ్ ద లార్డ్. గట్టిగా నీ ఆలయమై స్తోత్రం నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగ. మరొకసారి నీ ఆలయమై నీ మహిమను నేను తండ్రి చెట్టుకు మంచు తోడున్నట్టుగా, చెట్టుకు మంచు ఉన్నట్టుగా ఇదిగో ఈ డిసెంబర్ మొదటి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు అలాగ ఉండబోతున్నాయి. మ్యాన్, నేను కప్పాడు ఆయన ఆల్రెడీ. ఉజ్జీవపు నీడలోనూ ఉన్నావు, అభిషేకపు నీడలోనూ ఉన్నావు, దేవుని యొక్క నీడలో ఉన్నావు, ఆ చల్లటి నీడలోనూ ఉన్నావు, శక్తి నీడలో ఉన్నావు, దేవుని ప్రొటెక్షన్ లోనూ ఉన్నావు, దేవుని కాపుదలలో ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా, ఒక శ్రేష్టమైన మాట ఈ డిసెంబర్ నెల కొరకు, అనగా ఈ డిసెంబర్ నెలలో దేవుడు నాకిస్తున్న వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నాకిస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటను నువ్వు వింటున్నావు. ఆ ప్రభు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మంచు వలె ఇశ్రాయేలు మీద, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఈ యొక్క మంచు చెట్టుకు మొక్కలకు జీవమిస్తుంది, జీవమును ఇవ్వడానికి, అంటే ఎండిన స్థితిలో మంచే కదా బ్రతికింపజేస్తుంది. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క మాట అవసరం, దేవుని యొక్క వాక్యము అవసరం. మంచు చెట్టు ఏమిస్తుందంట? జీవం. జీవం. అలాగే దేవుని యొక్క ఆ జీవానికి ఇంకేమంటాడు? దేవుని బిడ్డలారానంటే ఈ మంచు ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనబడుతుంది కొన్ని సందర్భాలు. ఆశీర్వాదానికి దీవెనకు నేను చూస్తున్నాను. ఈ టైంలో ఈ మాటలు పంచుకుంటుండగా కొంతమంది పైన దేవుని యొక్క ఆ ప్రసన్నత దిగటం అనేది నేను చూస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ మంచు ఈ చలికాలంలో వచ్చే మంచు కాదు, ఇది పరలోక సంబంధమైన మంచు. ఆశీర్వాదపు జల్లులు నీ పైన ఈ ఉదయకాల సమయంలో కురుస్తున్నాయి. చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను నీకుందును అంటున్నాడు ప్రభు. చెట్టుకు మంచు కురిసినప్పుడు ఎలాగైతే ఫలిస్తాదో, అభివృద్ధి పొందుతాదో, మొక్కలు ఎదుగుతాయో, అలాగున దేవుని సన్నిధి చేత నిన్ను కప్పుతున్నప్పుడు నువ్వు ఎదుగుతావు, ఆత్మలో ఫలిస్తావు, ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. ఆశీర్వాదపు జల్లులు, ఆశీర్వాదపు మంచు, దీవెన మంచు ఆ ప్రభువు నిన్ను కుమ్మరిస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా చూడండి, ఇంకో మాట. మంచు మన్నాకు లేక కొన్ని సందర్భాలు వాక్యానికి సాదృశ్యంగా ఉంటది కదా. ఏమన్నాడు? ఈ మన్నా తెల్లగా కొత్తిమీర గింజల వలె మంచులాగా ఉందంట. ప్రైజ్ ద లార్డ్. కరిగిపోయేటట్టుగా కదా. అందుకే ఉదయకాలంలో మీరు ఏం చేస్తున్నారు అంటే మంచు వంటి ఆ మన్నాను ఏరుకొని వస్తున్నారు, మన్నాను తీసుకొని వస్తున్నారు. అంటే వాక్యముతో దేవుడు నీ జీవితం నీ రోజు ఏం చేస్తున్నాడు అంటే ఈ మంత్ కప్పాడు. అంతే ఇస్తున్నాడు, వాక్యముతో కప్పాడు. శ్రేష్టమైన వర్తమానాల ద్వారా దేవుడు నిన్ను కప్పుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచు చాలా నీ జీవితంలో, నా జీవితంలో ఎంతో ఆశీర్వాదమును కలుగజేసేదిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎంతో దీవెన కలుగజేసేదిగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. కప్పాడు అంతే దేవుడు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుంటా. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకు ఉంటాను. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచు ఆ చెట్లకి ఎప్పుడైతే కురుస్తా ఉంటుందో ఆ మంచు ద్వారా మొక్కలు ఎదుగుతాయి, మొక్కలు ఫలిస్తాయి, మొక్కలు ఆశీర్వదింపబడతాయి, మొక్కలు దీవించబడతాయి, మొక్కలు బలం పొందుకుంటాయి, మొక్కలు క్షేమకరంగా ఎదుగుతాయి, ఆ చెట్లు క్షేమకరంగా ఉంటాయి, ఆశీర్వకరంగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిలో ఎదగాలి, బలం పొందాలి అని అంటే, అన్ని విషయాలు ఆశీర్వదింపబడాలంటే ఆ వ్యక్తి పైన మంచు అవసరం. అది దేవుని యొక్క కృప మంచు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క వాక్యం, అది దేవుని యొక్క సన్నిధి, అది దేవుని యొక్క అభిషేకం. దేవుని యొక్క కృపతో మనము కప్పబడి ఉండాలి. యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుంటా. అంతే, ఫైనల్. ఈ మంత్ దేవుడు మొదటి రోజు నీతో మాట్లాడుతున్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను నీకుంటా, అండగా ఉంటా. దేవుడికి స్తోత్రం. నిన్ను కప్పుతా, శత్రువు దాడి నుండి నన్ను కప్పుతా, దుష్టుల దాడి నుండి కప్పుతా, అపవిత్ర ఆత్మల దాడి నుండి నేను కప్పుతా, చేతబడి చిల్లగి క్రియల దాడి నుండి నేను తప్పిస్తా. ప్రభువుని ఆవరించున్నాడు, వెనుకను ముందును ఆయన నిన్ను ఆవరించున్నాడు. చెట్టుకు మంచు తోడుగున్నట్టుగా నేను నీకు ఉంటానన్న దేవుడు వెనుకను ముందును ఆవరించినాడు. నీ ఆత్మ యుద్ధ దగ్గర నుండి నేను ఎక్కడికి పోతానంటాడు భక్తుడు. ప్రభువు నీతో ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీలో నడుస్తున్నాడు, నీతో నడుస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను నీకుంటాను. ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తున్న దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక. ఆశీర్వదించి గొప్ప కార్యాలు యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైతే